హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వ్లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను 2 రకాల మిల్క్ షేక్స్ని చూపించబోతున్నాను. దానికోసం ముందుగా వాటర్ మిలన్ పల్పి తీసుకున్నాను. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వాటర్ మిలన్ పల్పిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను. వెనిలా ఐస్ క్రీము, ప్లెయిన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది 2 స్పూన్స్ వేసుకొని, అండ్ స్వీట్కి సరిపడా పంచదార వేస్తున్నాను 2 స్పూన్స్. అండ్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కానీ వేసుకోవచ్చు, లేదా వెనిలా ఎసెన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నాకు ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ ఇష్టం అన్నమాట. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో అది వేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను. వాటర్ మిలాన్ అంటేనే వాటరీగా ఉంటుంది కదా మనకు. సో మిల్క్ యాడ్ చేసినా కూడా మనకు వాటరీగానే ఉంటుంది, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చాలా చల్లగా బాడీకి చలవ చేస్తుందండి. సూపర్ ఉంటుంది మిల్క్ షేక్ తీసుకుంటే. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకున్నాను అన్నీ, మిల్క్, వాటర్ మిలాను అన్నీ కూడా. అలాగే డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని వాటర్ మిలన్ పీసెస్ వేసాను అన్నమాట. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు బనానా మిల్క్ షేక్ చేయబోతున్నాను. బనానా మిల్క్ షేక్ కోసం 3 బనానాస్ తీసుకున్నాను. ఈ బనానాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ బనానా ముక్కలను కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని, ఇందులోకి స్వీట్ కోసం పంచదార 2 స్పూన్స్, మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ మిల్క్. నేను ఈ 2 మిల్క్ షేక్స్ కోసమని తీసుకున్నాను. మిల్క్ 2 కప్స్ తీసుకున్నానండి, సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను 2 స్పూన్స్. ఐస్ క్రీమ్ ఇలా అయినా వేసుకోవచ్చు, లాస్ట్లో పైన వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇందులోకి హార్లిక్స్ వేస్తున్నాను నేను 2 ప్యాకెట్స్. హార్లిక్స్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. హార్లిక్స్ వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బనానా మిల్క్ షేక్ కూడా గ్లాస్లో సర్వ్ చేసుకుందాము. ముందుగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసాను. చాలా బాగుందండి, మంచి ఫ్లేవర్తో అద్దిరిపోతుంది. దీనిపైన ఇప్పుడు ఇంకొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చల్లని కూల్ బనానా మిల్క్ షేక్ మనకు రెడీ అయిపోయింది. అండ్ అలాగే వాటర్ మిలన్ మీద కూడా కొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ చల్లగా హెల్దీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ మనకు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇంట్లోనే తయారు చేసుకొని అందరూ హ్యాపీగా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.